టీఎం శ్రీ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ జీ మామిడాడ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వీక్లీ న్యూస్ రౌండప్ చదువుతున్నది వైష్ణవి ప్రియ. మా పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కెరీర్ గైడెన్స్ ఆఫీసర్ శ్రీ పాలగడ్డ హోమపతిరావు 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. న్యాయరంగంలో లాయర్లుగా, జడ్జిలుగా కెరియర్ నిర్మించుకోవడానికి తగిన సూచనలు, మార్గదర్శకాలు ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ ద్వారా వివరించారు. అనంతరం పాఠశాలలోని కళావేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన యువ పారిశ్రామికవేత్త శ్రీ త్రిమూర్తులు విద్యార్థులకు భవిష్యత్తులో వివిధ రంగాలలో స్థిరపడటానికి కావాల్సిన విద్య, నైపుణ్యాల అభివృద్ధి, వనరుల సేకరణ తదితర అంశాల గురించి చక్కని సలహాలు, సూచనలు అందజేశారు. మీరే జాబ్ ఇప్పిస్తున్నారు అనుకోండి, ఆ ప్లేస్ లో మీరు ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి ఒకసారి. స్పిరిటా? స్కిల్. ఏ స్కిల్ ఉండాలి? నాలెడ్జా? జాబ్ సంబంధించిన. శనివారం మా పాఠశాలలో పెదపూడి మండల విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు మండలంలోని పాఠశాలల నుంచి విద్యార్థులు తమ సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి వివిధ విజ్ఞాన శాస్త్ర అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులను తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి తులసి శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మరొక వింగ్ గౌరవ స్థానిక పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ రాజారెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ స్టాళ్లను గౌరవ ఎంపీపీ, గ్రామ పెద్దలతో కలిసి గౌరవ పెదపూడి మండల విద్యాశాఖాధికారులు శ్రీ కె వెంకటేశ్వరరావు, శ్రీ సివివి సత్యనారాయణ సందర్శించి పిల్లలతో సంభాషించి వారి నైపుణ్యాలను మెచ్చుకుని ప్రశంసించారు. కనువిందు చేసేలా కళకళలాడిన అనేక రకాల సైన్స్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి, అబ్బురపరిచాయి, ఔరా అనిపించాయి. అనంతరం కళావేదికలో జరిగిన కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె శ్రీనివాస్ పకడ్బందీ ఏర్పాట్లతో అన్ని కార్యక్రమాలను ఆశాంతం వైభవోపేతంగా నిర్వహించారు. మొదటి స్థానంతో పాటు వివిధ కేటగిరీలలో అనేక బహుమతులు సాధించిన మా పాఠశాల విజయగర్వంతో ఉప్పొంగింది. విజేతలైన పాఠశాలల విద్యార్థులకు స్థానిక లయన్స్ క్లబ్ వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా మెడల్స్, జ్ఞాపికలు, సర్టిఫికెట్లతో సత్కరించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీ శ్రీనివాస వినీల్ పాల్గొని సైన్స్ గురించి ప్రసంగించి విద్యార్థులను ఇన్స్పైర్ చేశారు.